సార్ నాది 112 పంచాయతీలు సార్. నేనంతా రూరల్ బేస్డ్ వ్యక్తిని. తమ దయవల్ల 11 పంచాయతీలకి రోడ్లు వేయగలుగుతున్నాం, అభివృద్ధి చేయగలుగుతున్నాం. కానీ మాడుగులో నాకు 4 మండలాల్లో నాకు మున్సిపాలిటీ లేవు అధ్యక్ష. కానీ మా జిల్లాలో అందరికీ 30-40 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. నాకు చాలా తక్కువ ఇచ్చారు. తమ నాకు న్యాయం చేయాలా? ఇకదే అందరికీ తెలిసి మా జిల్లా అంతా నేను 112 పంచాయతీలు, నాకు విఎంఆర్డి ఫండ్స్ రావు, జిఎంసి ఫండ్స్ రావు, నాకు సిఎస్ఆర్ రాదు మిగతా ఇండస్ట్రీస్ లాగా. మరి నాకేమో తక్కువ జరిగింది అంటే మీ తమ దృష్టి రాకుండదు. మీ అధికారులకు చెప్పాను, మాకు డైరెక్ట్ గారికి ఫోన్ చేసి అడిగాను, అయ్యా ఇదేం అన్యాయం సార్, ఒక కాన్స్టిట్యున్సీ 30 కోట్లు ఇచ్చారు, నాకు కేవలం 9 కోట్లు ఇచ్చారు. ఆ 9 కోట్లు కూడా అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక రోడ్డు అనౌన్స్ చేశారు. అది వారు అనౌన్స్ చేశారని చెప్పి వాలాబు కోనవ రోడ్డుని వారు చూశారు కళ్ళతో, దానికే 6 కోట్లు ఇచ్చాను అధ్యక్ష. అని చెప్పి దయించి నేను పవన్ కళ్యాణ్ గారిని అధికారిని నేను ఈ సభ ద్వారా ఈ సమావేశం ద్వారా ఈ అసెంబ్లీ ద్వారా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అయ్యా భవిష్యత్తులో మా మాడుగుల అభివృద్ధి మీ చేతిలో ఉంది, పంచాయతీరాజ్ చేతిలో ఉంది. మీరు దయ ఉంచి మా మాడుగులకి హితోధికంగా నిధులు ఇవ్వాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ, జలజీవన మిషన్ని తమరు త్వరలోనే మరి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. మాకు వాటర్ ఉంది అధ్యక్ష. మీరు ఏదైతే ప్రాజెక్ట్ పెట్టారో అలాగే మహానుభావులు లోకేష్ గారు ఆ గ్రిడ్ అనే పథకాన్ని శాంక్షన్ చేసి టెండర్ పిలిచిన తర్వాత ఈ దుర్మార్గుడు రద్దు చేశాడు. ఆ స్కీమ్ని మళ్ళీ మీరు మాకు డ్రైవర్ ద్వారా మీరు మాకు ఆ స్కీమ్ ఇవ్వగలిగితే మాడుగుల మండలంలో మీ పేరున మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మళ్ళా గ్రిడ్ ప్రోగ్రామ్ని జలజీవన్ మిషన్ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరికి కొలాయి ఇచ్చే కార్యక్రమాన్ని మనం చేపడదామని చెప్పి ఈ సందర్భంగా వారిని కోరుకుంటూ, మరి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి అభివృద్ధి కార్యక్రమాలు శ్రద్ధతో గ్రామీణ వాతావరణ అభివృద్ధి కోసం హితోధికంగా కేంద్రం నుంచి నిధులు చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్న అధ్యక్ష. మీకు ధన్యవాదాలు.